హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే స్పాంజీగా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే బనానా కేక్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎలాంటి బీటర్ కానీ ఓవెన్ కానీ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చండి. పిల్లలకు హెల్తీగా ఏదైనా చేయాలంటే ఇలా బనానా కేక్ చేసి పెట్టండి. చాలా ఈజీ రెసిపీ అండి. పీసెస్ కూడా కట్ చేసి మనం స్నాక్స్ బాక్స్లోకి పిల్లలకి ఇలా పెట్టేయచ్చండి. బనానా ఇష్టం లేని పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా చాలా హెల్తీ రెసిపీ, మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా ఈజీగా చేసుకునే బనానా కేక్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ మనం కేక్ చేయడానికి కేక్ టిన్ని ఇలా తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా బాగా అప్లై చేసుకొని ఇప్పుడు దీంట్లో నేను బటర్ పేపర్ వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మీరు మైదా అయినా లేదంటే గోధుమ పిండి అయినా డస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మన ఛానల్లో ఆల్రెడీ చాలా రకాల కేక్స్ ఉన్నాయండి, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఆ గిన్నెని పక్కకు పెట్టుకొని ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ఇలా జల్లించి తీసుకోవాలండి కేక్ అయితే పిండి. అప్పుడు చాలా ఫ్లఫీగా వస్తుంది. 1.5 కప్పు నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. హెల్తీగా చేయడానికి నేను గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. 1.5 కప్పు పిండి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత జల్లించి తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా జల్లించుకున్న తర్వాత వేస్ట్ పార్ట్ని పక్కకు తీసుకొని ఈ ప్లేట్ని మనము పక్కకు పెట్టుకోవాలండి, జల్లించిన పిండిని. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో షుగరు 3/4 కప్పు వేసుకోవాలండి. మనము అరటిపండు కూడా వేస్తున్నాం కాబట్టి తీపి ఎక్కువ అవుతుంది, ఎక్కువ వేస్తే. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా షుగర్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 3/4 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గుడ్లు పలగొట్టి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఎగ్ ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో 1/2 కప్పు పెరుగు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/3 కప్పు మిల్క్, కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ కోసం గుడ్లు వేస్తున్నాం కాబట్టి వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. తీపిలో సాల్ట్ వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది. పీంచ్ ఆఫ్ సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. దీంట్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. మంచిగా నురగగా ఇలా క్రీమీగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ముందుగా పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఇక్కడ శాండ్ కానీ లేదంటే ఉప్పు కానీ వేసుకొని ఇలా మనం బేక్ చేస్తే కేక్ చాలా బాగా బేక్ అవుతుందండి. పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో ఇక్కడ నేను శాండ్ వేసుకున్నానండి. వేసుకొని ఇలా మధ్యలో ఒక స్టాండ్ పెట్టి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలండి. గిన్నెను వేడి చేసుకోవాలి మూత పెట్టేసి. ఇప్పుడు మనము కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ నేను బాగా పండిన తీసుకుంటే పండ్లు ఇంకా బాగా వస్తాయండి. అరటి పండ్లు పండిన తీసుకుంటే కేక్ ఇంకా బాగా వస్తుంది. ఇక్కడ నేను చిన్న ఉన్నాయని 3 తీసుకున్నానండి బనానా. మీరు పెద్దగా ఉంటే 2 తీసుకోండి. ఇలా వలిచి మనం ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి అరటి పండ్లను. ఇలా వేసుకొని ఇప్పుడు మనం విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలండి. ఒకవేళ విస్కర్తో బాగా మ్యాష్ కాకపోతే మనం మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు మెత్తగా మ్యాష్ అవ్వట్లేదని నేను ఇక్కడ మ్యాషర్ యూస్ చేస్తున్నానండి. తొందరగా అవడానికి నేను ఇలా మ్యాషర్ యూజ్ చేస్తే తొందరగా మనకు మ్యాష్ అయిపోతాయి అరటి పండ్లు. ఇప్పుడు ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న క్రీమ్ ఉంది కదండి, అది వేసుకోవాలి దీంట్లో. ఇలా క్రీమ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి.
అదే విస్కర్తో మిక్స్ చేస్తే రౌండ్గా మిక్స్ చేసుకోవాలి. అదే మీరు స్పాచులాతో మిక్స్ చేసుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం జల్లించి పెట్టుకున్న పిండిని ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి పిండి వేయద్దండి, కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు న్యూ ఇయర్కి లేదంటే ఇలా క్రిస్మస్కి ఎప్పుడు ఒకే రకం కేక్ కాకుండా ఇలా హెల్తీగా ఇంకా టేస్టీగా బనానా కేక్ని కొత్తగా ట్రై చేయండి. చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. బనానా తినని పిల్లలకు ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. ఇదే విధంగా మొత్తం పిండి కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని. ఒకవేళ మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ హార్డ్గా అనిపిస్తే ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా బ్యాటర్, ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే మీరు ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నాకైతే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిల్లలు ఇంకా చాలా ఇష్టంగా తినడానికి ఇక్కడ నేను చాక్లెట్ని కట్ చేసి వేసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి ఇష్టం ఉంటే. నేను పిల్లలకి చాక్లెట్ ఎక్కువ ఇష్టం ఉంటుందని చాక్లెట్ వేసుకున్నానండి. ఏ చాక్లెట్ అయినా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనము గ్రీస్ చేసుకున్న గిన్నెలోకి ఇలా బ్యాటర్ని వేసుకోవాలండి. ఇలా 3/4 భాగం మాత్రమే వేసుకోవాలండి. కేక్ మనకు పొంగుతుంది కాబట్టి బయటికి వచ్చేస్తుంది. ఇక బ్యాటర్ వేసుకున్న తర్వాత దానిపై నుంచి ఇలా నేను కాస్త చాక్లెట్ని మళ్ళీ స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయండి. ఒక 2-3 సార్లు ఇలా బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి మనం ఈ కేక్ బ్యాటర్ని తీసుకోవాలండి. మూత పెట్టేసి మంటను సిమ్లో ఉంచి ఒక 30-40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు అదే ఓవెన్లో బేక్ చేసుకుంటే 170 డిగ్రీస్ మీద 30-35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. చూడండి, ఒక 35 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. కేక్ బాగా బేక్ అయిందండి. ఇలా మీరు టూత్ పిక్ గుచ్చి చూసుకోవాలండి. చెమ్మ ఏమన్నా తగలలేదంటే మన కేక్ బాగా బేక్ అయినట్టు. ఒకవేళ మీకు పచ్చిగా ఏమన్నా తగిలితే ఒక 5-10 నిమిషాల పాటు మళ్ళీ ఇలా మూత పెట్టేసి ఉంచుకోవాలండి. కేక్ బాగా బేక్ అయిపోతుంది అప్పుడు. ఇప్పుడు కేక్ని పక్కకు తీసుకొని దీనిపై నుంచి క్లాత్ లేదంటే టవల్ వేసి ఉంచితే పైన లేయర్ చాలా స్మూత్గా వస్తుందండి. కాస్త ఒక 5-10 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. అంచుల్ని ఇలా బాగా లూజ్ చేసుకోవాలి చాకుతో. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత పైన ఇలా ప్లేట్ని బొల్లించి టర్న్ చేసుకోవాలి కేక్ని. ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకుంటే మనకు ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా ఫ్లఫీగా చాలా బాగా స్పాంజీగా వస్తుందండి. ఇలా పైన ఉన్న బటర్ పేపర్ని తీసుకోవాలి. చూస్తుంటేనే తెలుస్తుంది మీకు ఎంత స్పాంజీగా వచ్చిందో. చాలా స్పాంజీగా, ఇంకా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. కేక్ అయితే చాలా స్పాంజీగా చాలా బాగా వస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ఇలా హెల్తీగా బనానాలు ఎక్కువ తీసుకొచ్చినప్పుడు ఇలా కేక్ చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే మా ఇంట్లో బనానా మిగిలినప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడతానండి. స్నాక్స్లో అయితే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత స్పాంజీగా, చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్టమస్కి లేదంటే మీరు న్యూ ఇయర్కి ట్రై చేయండి. కొత్తగా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ నేను సర్వ్ చేస్తున్నానండి. చాలా స్పాంజీగా ఫ్లఫీగా తింటుంటే అలా తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా ఎగబడి మరీ తినేస్తారండి. అంత సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, చూస్తుంటే నోట్లో పెడితే కరిగిపోతుందండి. అంత సాఫ్ట్గా ఉంటుంది. స్పాంజీగా చాలా బాగా వస్తుందండి. పిల్లలు స్వీట్ చేయమని అడిగినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ఈజీగా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. మీరు కావాలంటే దీంట్లో షుగర్ ప్లేస్లో మీరు
బెల్లమైనా వేసుకొని చేయొచ్చండి. ఆల్రెడీ నేను బెల్లంతో కూడా చాలా కేకులు చేశాను. కావాలంటే చూడండి. ఇక్కడ ముక్కలుగా ఇలా కట్ చేసుకొని మనం పిల్లలకు స్నాక్స్ బాక్స్‌లో లేదంటే స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. చూడండి చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత స్పాంజీగా వచ్చిందో. కట్ చేస్తేనే తెలుస్తుంది. మిగతా పిండితో నేను ఇక్కడ కప్ కేక్స్ కూడా చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో అవి కూడా. లోపల వరకు కూడా స్పాంజీగా చాలా బాగొస్తాయండి. కప్ కేక్స్ కూడా నేను స్టవ్ మీద ఎలా చేయాలో చూపించాను. తుంచి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా ఎంత స్పాంజీగా వచ్చిందో లోపల చాక్లెట్‌తో చాలా బాగుంటదండి. ఈ కొలతలతో మీరు ట్రై చేస్తే చాలా పర్ఫెక్ట్‌గా, చాలా టేస్టీగా వస్తదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.